జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. నిన్న జరిగినటువంటి వార్ 2 ఆడియో రిలీజ్ ఫంక్షన్ చాలా అట్టహాసంగా జరిగింది. అయితే ఎన్టీఆర్ మాట్లాడుతూ చాలా చాలా అంటే ఎట్లా మాట్లాడారు అనేది మీ అనాలిసిస్ ప్రకారం వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అనేది చెప్పండి. మాట్లాడినటువంటి మాటల గురించి ఒకవేళ ప్రస్తావిస్తే గనక, ఎంతమంది నాకు అడ్డుపడినా, ఎంతమంది నన్ను ఆపాలని ప్రయత్నించిన మీ అండదండలు, అంటే ఫ్యాన్స్ అండదండలు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అని ఆయన చాలా కాన్ఫిడెంట్గా తనని తాను ప్రజెంట్ చేసుకున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు క్షవరం అయిన తర్వాత వివరం వస్తుందంటారు. అట్లా ఆయనకి కొన్ని కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత కాస్త వివరం వచ్చినట్టుంది. అది ఎట్లాగంటే, నాకు ఎవరు లేరు వెనక, నాకెవరు ఏమీ చేయలేదు, అంతా నాదే, అంతా నాకే అనే తత్వం ఎప్పుడూ మంచిది కాదు. నాకెవరో ఇది చెప్పారు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో. ఏంటి అంటే, ఒక వ్యక్తి సొంతగా ఎవరితోనూ సంబంధం లేకుండా సాంబార్ కాసుకుని తాగలరా జీవితకాలంలో? అబ్బే, కుదరదు. కుదరదు. కందిపప్పు పండించుకోవాలి. పండించుకునే దగ్గర నుంచి అయితే ఎటువంటి పరిస్థితుల్లో కుదరదు. పండించుకోవడం, కందిపప్పు పండించడానికి ఏం కావాలి? వ్యవసాయం కావాలి. కందిపప్పు రావాలి. వచ్చిన తర్వాత నువ్వు అంటే ఈ ఈ ఈ ప్రాసెస్లో ఎంతమంది శ్రమ ఉంటుంది? డెఫినెట్లీ. అంటే ఎంతమంది, ఒక కలెక్టివ్ వర్క్ ఉంటుంది. నేను చెప్పదలుచుకున్నది అది. కరెక్ట్. ఒక పని అవ్వడానికి, ఒక వ్యక్తి భూమి మీద 2 కాళ్ళు పెట్టి నుంచోడానికి ఎంతోమంది సపోర్ట్ కావాల్సి ఉంటుంది. తను ఎంత డబ్బులు పెట్టుకున్నా కలెక్టివ్ వర్క్ ఇస్ కలెక్టివ్ వర్క్. అంతే. దీన్ని సమిష్టి కృషి అంటారు. ఒక వ్యక్తిలోనూ ఈ సమిష్టి కృషి ఉంటుంది. ఒక వ్యక్తిలో ఎట్లా అంటారా, నీ కాళ్ళే నీ చేతులే కావచ్చు, అన్నీ సహకరిస్తేనే అవుతాయి. అట్లాగే కుటుంబంలో కూడా అందరూ సహకరిస్తేనే అందరికీ ఎవరి స్ట్రెంగ్త్ను బట్టి కుటుంబానికి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు, ఫైనల్ అవుట్కమ్ వస్తుంది. అట్లాగే సినిమాలు కూడా అంతే. మరి నా వెనక ఎవరు లేరు, నాకెవరూ లేరు అంటే ఆయన కుటుంబంలో ఆయన వ్యతిరేకించినటువంటి ఆ ఇబ్బందుల రీత్యా మాట్లాడారు. ఆయన అలా చెప్పుకుంటున్నాడు. అంత వ్యతిరేకించిన కుటుంబమే అయితే ఎన్టీఆర్ ఎందుకు దగ్గర తీస్తాడు? సీనియర్ ఎన్టీఆర్ ఆయన దగ్గర తీసాడని నువ్వే చెప్పుకుంటున్నావు కదా. మరి ఆ తర్వాత అన్ని పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి నువ్వు వచ్చావు. ఈ మధ్య కాలంలో నీకు వీళ్ళకి రాకపోకలు తగ్గినాయి, కానీ అంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో కూడా నువ్వు ఉన్నావు. ఎక్కడ తేడా కొట్టింది అసలు? నీ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి ఎక్కడ తేడా కొట్టింది? బాలకృష్ణ గారి తరపు నుంచి వ్యతిరేకత ఉంది అనేది జగమెరిగిన సత్యం అని పోర్ట్రే చేయబడింది అంటున్నారా అని అంటారు. నిజం కూడా అయ్యి ఉండొచ్చు. దానికంటే ముందు ముందు జరిగింది. అసలు నీకు బాగా చనువున్న కొడాలి నాని అనే వ్యక్తి తెలుగుదేశంలో పుట్టి, తెలుగుదేశంలో పెరిగి, తెలుగుదేశం నుంచి వైసీపీ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు? వెళ్ళి ఏం మాట్లాడాడు? మాట్లాడుతుంటే నువ్వేం చేసావు అసలు? అంటే నువ్వు అన్ని బాగా సంతోషంగా అసలు వీణులు విందుగా విన్నావా? కళ్ళారా చూసి సంతోషించావా? అది అయిపోయిందా? తర్వాత వల్లభనేని వంశీ వెళ్ళాడా? వెళ్ళి ఎన్ని మాటలు మాట్లాడాడో చూసారా? ఇప్పుడు బాలకృష్ణ అంటే ఒకటి, బాలకృష్ణ వియ్యంకుడైన చంద్రబాబు నాయుడు అంటే ఒకటే, లోకేష్ అంటే ఒకటే. ఇప్పుడు లోకేష్ ఎవరు? బాలకృష్ణకు అల్లుడు. అవును. మీరు వావి వరుసలు మర్చిపోతారేమో కానీ, పెద్ద చిన్న మీరు మర్చిపోతారేమో కానీ సమాజము మర్చిపోదు, అవతల మాటలు పడ్డవాళ్ళు మర్చిపోరు కదా. అంటే ఇప్పుడు నీకు బాలకృష్ణ నీకు తోడ్పాటునివ్వాలి, కానీ నువ్వు బాలకృష్ణ వియ్యంకుడిని ఇష్టానికి మాట్లాడతావు, అల్లుడిని ఇష్టానికి మాట్లాడతావు. బాలకృష్ణ కూతుర్ని ఆ పార్టీ వాళ్ళు ఎంత దారుణమైన కామెంట్స్ చేశారో అవన్నీ విని కూడా అతను ఆ పార్టీలోనే ఉంటాడు. నువ్వు ఆ పార్టీ వాళ్ళతోనే సంబంధాలు నెలకొల్పుతావు, రోజువారీ సంబంధాలు నీకుంటాయి. ఇవన్నీ సరిపోనట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు నువ్వు మాట్లాడింది ఏంటి? నువ్వు చేసింది ఏంటి? అస్సలు నువ్వు నడి రోడ్డునొచ్చి నుంచోవాల్సింది. నువ్వేం చెప్పావు అంతకుముందు?
నా తాత నా తాత రక్తం నాలో ఉంది, నేను ఇంకొక పార్టీకి వెళ్ళను, నాలో ప్రవహించేది నా తాత రక్తం, నా తాత పెట్టిన పార్టీ అని మాట్లాడావు కదా. ఏమైపోయినాయి ఆ మాటలన్నీ? వెళ్ళి ఒక ఫ్యాక్షన్ నాయకుడితోటి నువ్వు ఎన్టీఆర్ని పోలుస్తావా? ఏమనుకుంటున్నావు ఎన్టీఆర్ అంటే? నీ కొట్టి తాతేనేమో, అఖిలాంధ్ర ప్రజలకి ఆయన దేవుడు లాంటోడు. ఈ రోజుకి ఆయన చనిపోయి 29 ఏళ్ళు అయినప్పటికీ, ఆయన పరిపాలన ముగిసిపోయి 35 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆయన ఏవైతే ప్రవేశపెట్టాడో, జనతా చీరలు కావచ్చు, కిలో బియ్యం 2 రూపాయల పథకం కావచ్చు, ఇవాళ బియ్యం ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి, రేటు పెరగవచ్చు, అది వేరే విషయం. ఆ రోజు బియ్యం అంటే పరబ్రహ్మ స్వరూపంలా ఉండేది. ఆ టైంలో కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చాడు మహానుభావుడు. దేవుడుగా చూశారు. అసలు నిజంగా సినిమాల్లో అసలు దేవుడు ఎలా ఉంటాడో వాళ్ళకి తెలియదు కానీ ఎన్టీఆరే కృష్ణుడు, ఎన్టీఆరే రాముడు, ఎన్టీఆరే శివుడు, రావణాసురుడిగా వేసినా ఎవరుగా వేసినా ఎన్టీఆర్ఏ. అలాంటి వ్యక్తిని పట్టుకొని రాజకీయాల్లో ఒక సరికొత్త వరవడి, బీసీలకి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చాడు, మహిళలకు ఆత్మగౌరవం తీసుకొచ్చాడు, మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చాడు, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశాడు. ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు మహిళా యూనివర్సిటీ లేదు, పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశాడు. ఇట్లాంటి ఆయన అమ్ముల పొదిలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాంటి ఎన్టీఆర్ని పట్టుకో నువ్వు ఒక ఫ్యాక్షన్ లీడర్తో పోల్చిన తర్వాత నువ్వు ఎట్లా నందమూరి నువ్వు ఇంటి పేరు పెట్టుకుంటావు? రక్తం, ఇంటి పేర్లు ఇవన్నీ మాట్లాడతారు కదా. నాలాంటి వాళ్ళకి నమ్మకాలు ఉండవు కానీ నాకు తెలిసినంత వరకు రక్తంలో 5 గ్రూపులో 6 గ్రూపులో ఉన్నాయి, ఇఫ్ ఐ ఆమ్ రైట్ ఆర్ రాంగ్. అర్థమైందండి? ఇంటి పేర్లు, వంశాలు, గడిదిగుడ్డు ఇట్లు నేను నమ్మను. అయితే అన్ని భుజకీర్తులు నువ్వు తగిలించుకున్నావు నీకు ఇష్టమైనప్పుడు. ఇప్పుడు నాకు ఎవరు లేరని చెప్తున్నావు. ఇన్ని చేసావు, ఇవన్నీ అయిపోయినా సరే హైలైట్ పాయింట్, నీ మామ వెళ్ళి, నీకు పిల్లనిచ్చిన మామ వెళ్ళి ఆ పార్టీలోకి వెళ్ళి ఇష్టారీతిని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఏం చేసావు? అలాగే చంద్రబాబు నాయుడు వైఫ్ని గురించి, భువనేశ్వర్ గారి గురించి, నీకు అత్తయ్యగా, నీకు సొంత మేనత్తగా నువ్వు ఆ రక్తం అనుకుంటున్నావు కదా, నీ సొంత మేనత్తను పట్టుకొని ఆమెది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నీ సొంత చెల్లెలు ఎవరు, భువనేశ్వరి గురించి ఆ పార్టీ వాళ్ళు కార్టూన్లు వేశారు ఇష్టానికి. సింగపూర్ ఎందుకు వెళ్తుంది పొద్దాక? ఇష్టం లేదు ఈ మొగుడిని చేసుకోవడం, అందుకే సింగపూర్లో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఇష్టారీతిని మాట్లాడారు. అవన్నీ మాట్లాడుతుంటే నీ మనసు ఎట్లా ఒప్పుకుంది? నువ్వు అసలు ఎన్ని కాదని నువ్వు నిలబడి ఉన్నట్లయితే, అయినప్పటికీ వీళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే వీళ్ళ మొహం మీద ఊసేవాళ్ళు. నువ్వు కరెక్ట్గా ఉండి ఉన్నట్లయితే, వీళ్ళు సరిగా లేకపోతే. బట్ మాట్లాడేది ఏంటి అంటే, ఆఫ్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా ఈయన దూరం పెట్టింది ఆ ఖర్చు ఏదైతే ఉందో, ఆ ఖర్చుతోటే ఆయన ఇంకా పెరిగాడు అనేది కూడా వింటూ ఉంటాం. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు నేనేమంటున్నాను, మనమే చూద్దామండి. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏ కుటుంబంలోకైనా ఒక భార్య ఉండగా ఇంకొక స్త్రీని నా భార్య అని తీసుకొచ్చారనుకోండి, ఆ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి? చేయలేరు. అక్కడికే డైజెస్ట్ చేసుకొని అక్కడికి యాక్సెప్ట్ చేశారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ వస్తారా? హరికృష్ణది ఆ విషయంలో 100% తప్పు. ఇంకా గట్టిగా మాట్లాడితే హరికృష్ణకి పెళ్ళయిందన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం. ఏమి ఎన్టీఆర్ తల్లికి ఎందుకు తెలియలేకపోయింది? పెళ్ళైన వ్యక్తితోటి సహజీవనము అంటే అదేమి చిన్న విషయం కాదు. మరి అలాంటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అసలు ఇలా యాక్సెప్ట్ చేసేటట్లయితే పెద్దోళ్ళు కుదర్చడం దేనికి, పెళ్ళిళ్ళు జరగడం దేనికి? అసలు పెళ్ళి అనే ఒక తంతు ఎందుకుంది? అయినప్పటికీ ఆ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది. తర్వాత లెట్రాన్ డైజెస్ట్ చేసుకున్నారు. ఆమె ఎంత మహానుభావురాలు కాకపోతే హరికృష్ణ వైఫ్ నీ పెళ్ళికి వస్తుంది? మీ మదర్ కాకోకుండా హరికృష్ణ మొదటి భార్య కళ్యాణ్ రామ్ తల్లి పెళ్ళికి వచ్చింది. ఎవరు వస్తారండి అట్లా? నిజానికి
ఏదో అంటారు మహాశ్రమ మొగుడు పెళ్ళికి వెళ్ళింది అంటారే, అట్లా ఎవరు వస్తారు చెప్పండి? ఇన్ని జరిగినాయి కదా. ఇన్ని జరిగిన తర్వాత కూడా నువ్వు ఈరోజు నాకు ఎవరు లేరు అంటే, ఈ సినిమా వాళ్ళకి సినిమా డైలాగులు అలవాటు అయిపోయినాయి. వచ్చేసి నాకు ఎవరు లేరు, ఎవరైనా ఎందుకుంటారు నువ్వు చేసే పనులన్నీ ఇట్లా చేసి. ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టిన దాని దగ్గర మొన్న 24 ఎలక్షన్స్లో తెలుగుదేశం గెలిచిన రోజున కార్యకర్తలందరూ అక్కడికి వెళ్ళి ఆ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్స్ పీకి కాళ్ళ కిందేసి తొక్కారు. ఇంతకంటే ఒక వ్యక్తికి అవమానం ఇంకోటి లేదు. తన తండ్రికి మంచి చేయబోయి తండ్రి పేరు పెట్టాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ పేరు తీసేసినందుకు తన తండ్రికి ఎంతటి అవమానం చేశాడు ఆ కొడుకు. చేతులారు చేసినట్టేగా జగన్మోహన్ రెడ్డి. అసలు ఇంకొక కొత్త యూనివర్సిటీ పెట్టాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి లెటర్లు బీకే వాళ్ళు ఎవరు బీకరు. అది అసలు దాని గొడవే లేదు, ఆ గొడవే లేదు. నువ్వు చేసిన ముదనష్ట పనికి అసలు ఇలాంటి కొడుకు మట్టుకు ఏ తండ్రికి పుట్టకూడదు. వైఎస్ రాజశేఖర రెడ్డికే కాదు, ఏ తండ్రికి పుట్టకూడదు అట్లాంటి కొడుకు. అలాంటి కొడుకు పుట్టావు నువ్వు. అయితే కార్యకర్తలు బుద్ధి చెప్పారు కదా, ఈ మాత్రం బుద్ధి ఎన్టీఆర్కి ఎందుకు లేదు? అట్లీస్ట్ రియాక్ట్ అవ్వాలి అని అంటున్నారు. రియాక్ట్ అవ్వాల్సింది పోయి ఆయనకి ఆయన మహానుభావుడే, ఈయనకి ఈయన మహానుభావుడే. ఆ పేరు మార్చినంత మాత్రాన ఆయనకేమి గొప్ప రాదు, ఈయనకేమి తక్కువ రాదు. ఓ పెద్ద వేదాంతి సిద్ధాంతి లాగా చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదంతా నీకు నందమూరి కుటుంబం మీద ఉన్న కోపం. నీకు అంత కోపం ఉంటే నీ తల్లింటి పేరు పెట్టుకో, నందమూరి తీసిపారే. ఎందుకు చెప్పుకోవటం రక్తం అదే అని? ఎన్టీఆర్ అనే పేరు ఎందుకు తాత పెట్టాడని కదా పెట్టుకున్నావు. అందుకని నువ్వు ఎన్ని చేసి ఈరోజు నీకు కొంచెం భయం వేసిందేమో, ఒక ఇన్సెక్యూరిటీ వచ్చిందేమో. అందుకే నువ్వు వీళ్ళెవరున్నా లేకపోయినా మీరున్నారు నాకు చాలు అని చెప్పి అభిమానులకి జోలబాడుతున్నాడు. అది నచ్చలేదు. ఇప్పుడు మీకు మీ అభిమానుల మీద ఏమైనా ప్రేమ ఉంటే ఏ సినిమా యాక్టర్ అయినా గుర్తుపెట్టుకోండి, టికెట్ రేట్లు పెంచే దగ్గర నా అభిమానులకు అన్యాయం చేయొద్దు. 700 600 టిక్కెట్లు చెయ్యొద్దు. వాళ్ళ జేబులకు చిల్లులు పెట్టొద్దు. అభిమానాన్ని మీరు డబ్బులతోటి కొలవద్దు. ఖచ్చితంగా నా అభిమానులు కాబట్టి వాళ్ళు ఫస్ట్ షోకి వెళ్ళాలనుకుంటారు, లేదంటే సెకండ్ షోకి వెళ్ళాలనుకుంటారు, మొదటి వారంలోనే సినిమా చూడాలనుకుంటారు, రెండో వారంలోనే సినిమా చూడాలనుకుంటారు. మీరు టికెట్లు పెంచొద్దు అని చెప్పు. నీకు అంత అభిమానం ఉంటే, నిజంగా నీకు అంత అభిమానమే ఉంటే. కానీ ఇవాళ నువ్వు చక్కగా వాళ్ళకి ఏమంటారు పెదాల మీద పప్పలు బండిచ్చేస్తున్నావు. నా అభిమానులు అని గుండెలు బాధేసుకుంటున్నావు. అంత అక్కర్లేదు బాబు. రేపు నీ సినిమాకి టిక్కెట్లు పెంచితే గనక ఒప్పుకో మాకు. నువ్వు అవసరమైతే నా రెమ్యునరేషన్ తగ్గించుకుంటాను నేను, అంతేగాని నా అభిమానులు జేబులకు చిల్లులు పెట్టద్దు అని మీరు అన్నట్లు చెప్తే చాలా బాగుండేది. చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ అయినా నిజానికి మరి, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి లేకపోయింది ఆ బుద్ధి. ఇంకా అంతకుముందు హీరోలకి లేకుండా అల్లు అర్జున్కి వీళ్ళకి ఎవరికి బుద్ధి లేకుండా పోయింది. పెంచేశారు టికెట్ రేట్లు. అట్లా కాకుండా ఇష్టమైనప్పుడు వెళ్ళి చూసుకుంటారు. మీకు వారం రోజుల్లోనే ఇప్పుడు అయిపోయినాయి మేడం. ఆ వారం రోజుల్లో డబ్బులు తిరిగి వచ్చే సీన్లు ఆల్రెడీ అయిపోయినాయి. ఓటీటీలో వచ్చే చాలా దెబ్బ పడింది. ఎలాగో మీకేమి కలెక్షన్స్ కుంభవర్షం కురుస్తుందని అనుకోమాకండి. అందుకని చెప్పి జేబులు చిల్లులు మట్టుకు పెట్టొద్దు. అభిమానులను నిజంగా అభిమానించటం, అభిమానులను నెత్తి మీద పెట్టుకోవడం అంటే అది అసలు రైట్. చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ ని తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.